హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చపాతీ దానిలో కాంబినేషన్గా పాలక్ పన్నీర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలు ఈ విధంగా చేసి చూడండి, ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి, ఏమాత్రం గట్టిపడవు. అలాగే పాలక్ పన్నీర్ చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. అన్నంలో కూడా బాగుంటుంది. ఇందులో మనం టమాటో కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తాము. ముందుగా చపాతీకి పిండి కలుపుకుందాం. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. సరిపోతుందండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం ఉండదు. నూనె ఎక్కువ వేస్తే బాగా మెత్తగా వస్తాయేమో అనుకుంటారు, అలా ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి. మనకి చపాతీ, పుల్కా, పూరి వీటి అన్నిటికీ కూడా పిండి కలుపుకునే విధానం ఒకటేనండి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి, అవి కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. వేడి నీళ్ళు పోయడం, పాలు పోయడం అలా ఏమీ అవసరం ఉండదు. మామూలు నీళ్ళతోనే చక్కగా కలుపుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలి. లైట్గా చేతికి అంటుకుంటుంది కదా, అలా ఉంటే మీకు మెత్తగా ఉన్నట్టు. చివరిగా ఒక 1/2 స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పిండి నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల కూర చూద్దాము. పాలక్ పన్నీర్కి పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. ఒకవేళ బాగా చిన్న కట్టలైతే 3 కట్టల వరకు తీసుకోవచ్చు. పాలకూరని బాగా కడుక్కోవాలి. ఇంక ఇది కట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈ విధంగానే ఉడికించుకోవచ్చు. పాలకూర ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరగాలి. నీళ్లు మరిగాక పాలకూర వేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇలా ఉడికించకుండా పచ్చి పాలకూరతో చేశారనుకోండి, కూర అసలు రుచి ఉండదు, పాలకూర వాసన కింద ఉంటుంది. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేనైతే జీడిపప్పు వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసి అది కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ కూరకి ఖచ్చితంగా బటర్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 దాచిన చెక్క ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూర చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, అస్సలు టైం పట్టదు. చూడండి ఇది కూడా ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసానండి. ఇలా ఇవి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే కాస్త నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే పాలకూరతో ఏ కూర కానీ ఏ వంట కానీ చేయాలి అనుకున్నప్పుడు టమాటో మాత్రం అస్సలు వేయకండి, 2 కలిపి చేయకూడదు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను పాలమీగడ వేసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదా ఇలా పాలమీగడ వేసైనా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ 200 గ్రాములు తీసుకున్నాను. అలాగే పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చూడండి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికాక చివరిగా ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా. మనకి మసాలా కూర ఏదైనా సరే నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పాలక్ పన్నీర్ తయారైంది. చాలా బాగుంటుంది. దేనిలో కాంబినేషన్గా అయినా తినచ్చు. చూడండి ఈ లోపల మనకి పిండి కూడా నానింది. టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఒకవేళ టైం లేదనుకోండి కనీసం 15 నిమిషాల పాటైనా పిండి నానాలి. పిండిలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా పిండి ముద్దలు చేసుకోవాలి. పగుళ్ళు లేకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని ఈ విధంగా చపాతీ ఒత్తుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదండి, చపాతీ ఒత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం నూనె రాసి ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలా చేయడం ఏమీ అవసరం ఉండదండి. ఈ విధంగా చేసినా కూడా మీకు ఎంతసేపు ఉన్నా మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేసుకోవాలి. చూడండి ఇది ఒకవైపున ఇలా లైట్గా కాలేక రెండో వైపుకి తిప్పుకొని అప్పుడు నూనె వేసి మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి. పెనం వేడి తక్కువ ఉందనుకోండి చపాతీ కాలడానికి టైం పడుతుంది. అలా కాల్చినా కూడా చపాతీలు డ్రై అయినట్టు అయిపోతాయి. అందుకే కాస్త పెనం వేడిగానే ఉండాలి. చూడండి ఇది ఇలా బాగా కాలింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి సాఫ్ట్గా ఉన్నట్టు. మీకు అసలు డౌటే లేదు. పిండి ఈ విధంగా కలిపి చేయండి, ఎంతసేపు ఉన్నా కూడా మీకు మరుసటి రోజుకు కూడా మెత్తగానే ఉంటాయి. ఇలా ఉంటే కనుక మీకు జర్నీ చేసే టైంలో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. అలాగే చపాతీకి ఎక్కువ ఆలు కుర్మాతో కూడా బాగుంటుంది, లేదా ఇంకే మసాలా కూరతో తిన్నా కూడా బాగుంటుంది. ఇవి ఒక పక్క చేస్తూ ఒకవైపున కాల్చేసుకోవచ్చు. చూడండి అన్ని చపాతీలు ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి మెత్తని చపాతీలు తయారైనవి. చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.